నమస్తే, వెల్కమ్ టు నేటి ధాత్రి. నేను మీ పవన్. తెలంగాణలో హైడ్రాపై హైడ్రామా కొనసాగుతుంది. ఎందుకు ఈ డ్రామా? ఉద్దేశమా, లేకపోతే రాజకీయమా, లేకపోతే కబ్జాదారుల విషం హైడ్రాపై చిమ్ముతున్నారా, లేకపోతే ప్రతిపక్ష పార్టీల సపోర్ట్ ఏమైనా ఉందా, లేకపోతే హైడ్రా ఓవర్గా ఏమైనా చేసిందా, పేదవాడి బతుకుతో ఆడుకుందా, కొంతమంది రాజకీయ నాయకులను కాపాడుతుందా? ఇవన్నీ ప్రశ్నలు ఇప్పుడిప్పుడు కొత్తగా మొలుస్తున్నాయి, ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే హైడ్రా చాలా గొప్ప గొప్ప పనులు చేసింది. కోట్ల విలువ చేసే భూమిని కాపాడింది, అలాగే కోట్ల విలువ చేసే పేదవాడికి పొట్టను కొట్టింది. హైకోర్టు మానవతా దృక్పథంతో ఆలోచించి హైడ్రా కమిషనర్ రంగనాథ్పై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇది గోల ఎప్పుడు మొదలైందంటే, ఎప్పుడైతే మిలిటరీ భూమిలో అడుగు పెట్టారో ఆల్రెడీ ఒకసారి కోర్టు మొట్టికేలేసింది. అది మిలిటరీ భూమి, ఆర్మీ పరిధిలో ఉన్న భూమి, ఇంకోసారి దాంట్లో హైడ్రా అని ప్రవేశిస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని. ఇవన్నీ బేఖాతరు చేయకుండా మళ్ళీ వెళ్ళారు రంగనాథ్ గారు. అందుకే హైకోర్టు సీరియస్ అయ్యి వెంటనే సస్పెండ్ చేయాలి అని సుప్రీంకోర్టు ఒక ఆదేశాలు జారీ చేసింది. అయితే మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ హైడ్రాని తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్మించింది. ఇది హైడ్రాని పూర్తిగా బాధ్యతలు మొత్తం రంగనాథ్ గారి మీద పెట్టింది. తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే సంతకం చేశారో వెంటనే హైడ్రాని తెచ్చారు. పూర్తి బాధ్యతలు రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ హీరోగా ఈ హైడ్రా నడుస్తుంది. అక్రమాలపై ఉక్కుపాదం మోపింది. అమాయకులపైన వాళ్ళ జూలం ప్రదర్శించింది. అయితే ఇదంతా ఒక కోణం అయితే, రాజకీయంగా ఇది ఖచ్చితంగా రంగనాథ్పై పడిన వేటిది. రంగనాథ్ గారికి ఇది ఏ విధంగా అర్థమవుతుందో అర్థం కావట్లేదు, కానీ ఇది ఖచ్చితంగా రాజకీయ వ్యూహమే. 2.5 కాలంలో 2 సంవత్సరాలు హీరోగా తెలంగాణలో రంగనాథ్ వస్తుందంటే చాలు పేదవాడి గుండె గుబ్బులు అంటే. ఎందుకంటే ఎక్కడ ఇది అసైన్ భూమి అంటారో, ఎక్కడ ఇది బఫర్ జోన్ అంటారో అని పేదవాడి ప్రతిరోజు నిద్రలేని రాత్రులు అలా తను చేసింది డ్యూటీ, కానీ ఆ డ్యూటీలో ఎంతోమంది అమాయకులు బలైపోయారు. ఇప్పుడు హైడ్రా చేస్తున్నది కరెక్టా కాదా అంటే, ఖచ్చితంగా సామాన్యుడు కాదంటారు, అక్రమార్కులు కబ్జాదారులు ఇది ముమ్మాటికి న్యాయం కాదంటారు. కానీ ప్రభుత్వ పరంగా ఆలోచిస్తే హైడ్రానే కరెక్టు. ఎన్నో చెరువులను కాపాడింది, ఎన్నో అసైన్ ల్యాండ్ని కాపాడింది, నాలాలను కాపాడింది, పార్కులను కాపాడింది. ప్రభుత్వ స్థలాలు ఎక్కడున్నా కానీ 100,000 ఎకరాలు కాపాడింది. కొన్ని వేల లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడింది హైడ్రా. ఇదంతా రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లో రంగనాథ్ గారు హీరోగా అక్రమార్కులపై కొరడా జల్పించారు. ఇప్పుడు ఎందుకు హైడ్రా అనేది రాజకీయంగానా, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ అయిన రంగనాథ్ గారి పైన ఉద్దేశపూర్వకం అంటే, కోర్టులో కొంతమంది కేసు వేశారు హైడ్రా పైన. ఏంటంటే మా భూములను సైతం ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటున్నారు అని. అయితే ఇక్కడ రాజకీయంగా హైడ్రా అయితే రాజకీయ నాయకులపై తన బలాన్ని ప్రదర్శించలేదు. ఓన్లీ హైడ్రా అనేది కామన్ మ్యాన్ పైన తన బలాన్ని ప్రదర్శించింది, ఇబ్బంది పెట్టింది, వాళ్ళ జీవితాలని ఛిద్రం చేసేసింది, కూడా రోడ్డు మీద పడేసింది. కమిషనర్ గారు ఇంటర్వ్యూలకు వచ్చి మాట్లాడుతుంటారు ఏమని, అందరి పని చర్యలు తీసుకున్నాం, అక్రమార్కుల పని చర్యలు తీసుకున్నాం, కబ్జాదారుల పని చర్యలు తీసుకున్నాం, కానీ పొలిటీషియన్స్ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకంటే అదొక మానవతా దృక్పథం. కామన్ మ్యాన్ వచ్చేసరికి చర్యలు, శిక్షలు, పొలిటీషియన్స్ వచ్చేసరికి మానవతా దృక్పథం. ఇలాంటి హైడ్రా అనేది అందరికీ ఒక విధమైన న్యాయం చేయాలి, కానీ పేదవాడికి ఒక న్యాయం, బలిసినోడికి ఇంకో న్యాయం. పేదవాడి పైనేమో రాజకీయ కక్ష సాధింపు, అదే బలిసినోడికి అయితే మానవతా దృక్పథం. ఇదంతా హైడ్రా పైన వెల్లివిరుస్తున్న ప్రశ్నలు, సందేహాలు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ను వెంటనే సస్పెండ్ చేయాలి. రంగనాథ్ గారు పోతే వేరే ఇంకో సజ్జనార్ గారు ఉంటారు, చాలా మంది హైయర్ ఆఫీసర్స్ ఉన్నారు తెలంగాణలో, ఐపీఎస్ కావచ్చు, ఐఎస్లో చాలా మంది
స్ట్రిక్ట్ ఆఫీసర్ ఉన్నారు, వాళ్ళు ఎవరో ఒకరు నియమిస్తారు, కానీ హైడ్రా అయితే కంటిన్యూ అవుతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఖరాఖండిగా చెప్తున్నారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సిఎస్ సోమేష్ కుమార్ గారి మీద దగ్గర దగ్గర 82 నుంచి 92 కేసులు ఉన్నాయని చెప్పారు. ఆయన కూడా సిఎస్ గా కొనసాగారు, తొలగించాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు కూడా రంగనాథ్ గారు కూడా కంటిన్యూ అవుతారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. మరి హైకోర్టు ఆదేశాలు ఏ విధంగా పనిచేస్తాయి? ఇదివరకే చాలాసార్లు మాజీ కమిషనర్, ఇప్పుడు మాజీ కమిషనర్ అనాలి, రంగనాథ్ గారు హైకోర్టు ఆదేశాలను పక్కన పెట్టేసి ధిక్కరించి తన పని తాను తీసుకుంటూ వెళ్ళాడు. ఎందుకంటే పూర్తిగా హీరో సినిమా, ఈ హైడ్రా అనే సినిమాకు హీరో రంగనాథ్ గారు, డైరెక్షన్ మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు. మంచి పనులు చేశారు, ముంచే పనులు కూడా చేశారు. మంచి పనులన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు ముంచే పనుల గురించి ప్రజలు మాట్లాడుకుంటారు తప్ప మీరు కాపాడిన వందల వేల లక్షల ఎకరాల ప్రభుత్వ భూముల్ని ఎవరు పట్టించుకోలేరు. మా కడుపు కొట్టాడు, మా ఇల్లు కూలగొట్టాడు, మా జీవితాలతో ఆడుకున్నారు, మా కిరాణా షాపులు కూల్చేశారు, మా ఇల్లులు కూలగొట్టారు, మా గోడలు కూలగొట్టారు, మా అపార్ట్మెంట్లు కూలగొట్టారు, మమ్మల్ని రోడ్డు మీద పడేశారు అంటారు తప్ప ప్రభుత్వ భూమిని కాపాడిన రంగనాథ్ గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిగా ఇప్పుడు అనుకోరు. ఎందుకంటే మనుషులకి ఎప్పుడు మనకు చేసిన అన్యాయం గుర్తు చేసుకుంటారు, కానీ ప్రభుత్వ భూమిని కాపాడి గొప్ప హీరోని నేర్పించుకున్నారు. కానీ పేదల పట్ల కొంచెం నిష్పక్షపాతంగా ఉండాల్సింది, కొంచెం జాలి చూపాల్సింది. ఒక ఇంటర్వ్యూలో చూశాను నేను, మన హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు అక్రమార్కులపైన ఖచ్చితంగా శిక్షలు ఉంటాయి, మరి అక్రమార్కులకు పర్మిషన్ ఇచ్చిందే ప్రభుత్వ అధికారులు కదా అంటే చాలా సింపుల్గా చెప్పేశారు రంగనాథ్ గారు. వాళ్ళు కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నాం, వాళ్ళకు కూడా శిక్షలు ఫైన్లు వేస్తున్నాం, మరి అదే శిక్షలు అదే కౌన్సిలింగ్లు పేదవాడికి ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇల్లులు కూలగట్టడం? పేదవాడు తప్పు చేస్తే ఇల్లులు కూలగట్టారు, చదువు లేనివాడు నిరక్షరాస్యుడు, అదే చదువుకున్నవాడు ప్రభుత్వ ఉద్యోగి తప్పు చేస్తే జరిమానా వేస్తారా, కౌన్సిలింగ్ ఇస్తారా? మరి వాళ్ళని కూడా ఉద్యోగాల నుంచి తీసేయవచ్చు కదా, వాళ్ళకు కూడా వేరే శిక్షలు ఉంటాయి కదా, లేకపోతే వాళ్ళని కూడా జీవిత ఖైదు చేయొచ్చు కదా. ఇది రంగనాథ్ గారు చెప్పిన సమాధానం, నిర్లక్ష్యమైన సమాధానం ఇది. చదువుకున్న వాడికేమో కౌన్సిలింగ్లు ఫైన్లు, చదువు లేని పేదవాడికేమో రోడ్డు మీద జీవితం. ఇది కరెక్ట్గా ఇది హైడ్రా చేసిన మొట్టమొదటి తప్పు. ఇది ఆ తప్పే పాపం శాపంగా మారి ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకొచ్చిందేమో అని పేదవాడు తన ఆవేదన అనుకుంటున్నారు. చదువుకున్న వాడు తప్పు చేసినప్పుడు చదువు లేనివాడు వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ శిక్షలు ఇవ్వచ్చు కదా, లేకపోతే పక్కా ఇల్లు నష్టపరిహారం ఇవన్నీ ఇవ్వచ్చు కదా తక్షణమే. అది కూడా తక్షణమే, వెంటనే కాదు. వాళ్ళకు తక్షణ కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు వీళ్ళు కూడా తక్షణ పరిహారం చెల్లించాలి కదా. ఇవన్నీ బేఖాతరు చేస్తూ సామాన్య ప్రజల యొక్క గోస ఈరోజు రంగనాథ్ గారి చుట్టూ తిరుగుతుందని సామాన్యుడు చెప్తున్న మాట ఇది. మీరు కాపాడిన వందల వేల లక్షల ఎకరాలు ఇప్పుడు ఎవరు పట్టించుకోరు రంగనాథ్ గారు. మీరు చేయబోయే చెడు పనులు మాత్రమే గుర్తుంచుకుంటారు ఈ కాలం. ఎందుకంటే మనకు అన్నం పెట్టినప్పుడు 2-3 రోజులు గుర్తుంచుకుంటాం, కానీ మన కడుపు మీద కొడితే జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. ఎప్పుడైతే రంగనాథ్ గారి పైన కోర్టు ఆదేశాలు జారీ చేసిందో వెంటనే సస్పెండ్ చేయాలని ఈ హైడ్రా బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ హైడ్రాలో వాళ్ళ భూములను, వాళ్ళ ఇల్లులను, వాళ్ళ సర్వస్వం కోల్పోయిన ఆ కుటుంబీకులు రోడ్ల మీదకి వచ్చి బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారట. మరి వాళ్ళ ఆవేదన ఎంత ఘనంగా ఉందో మీరు ఆ రోజు ఒక్కసారి ఆలోచించుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. హైడ్రా రియల్ హీరో రంగనాథ్ గారని పేద ప్రజలు కూడా మిమ్మల్ని మనసులో పెట్టుకునేవారు. ఆ రోజు మీరు పేదవాళ్ళని వాళ్ళ ఇల్లు కూర్చోగొట్టారు. రాజకీయ నాయకులు, రాజకీయ పలుకుబడి, రాజకీయ పరపతి ఉన్న వాళ్ళని పక్కన పెట్టేశారు. వాళ్ళకేమో లాజిక్లు ఉంటాయి, వీళ్ళకేమో శిక్షలు మాత్రమే ఉంటాయి. ఇది తెలంగాణలో హైడ్రా చేసిన మంచి పని అని కొంతమంది అంటుంటే ఇది పనికిమాల పని అని పేదవాడు అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి కట్టుకున్న ఇల్లు, కష్టపడి సంపాదించిందంతా నేలపాలైపోయింది, పనికి రాకుండా పోయింది. రాజకీయ నాయకులు కూడా అక్రమంగా కట్టుకున్నారు, మళ్ళీ వాళ్ళపైన ఎందుకు చర్యలు లేవని సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కూలిన ఇల్లు ఏడుస్తున్న కుటుంబాలు వందల సంఖ్యలో ఉన్నాయి. రంగనాథ్ గారు చెప్పారు దగ్గర 700 పైగా ఇల్లులు కూలగొట్టామని. అయితే ఇక్కడ అక్రమాలపై ఉక్కుపాదం, కాపాడిన ప్రభుత్వ భూమి,
ఇది హర్షించదగ్గ విషయం. మరి ఇప్పుడు హైడ్రా గురించి పేదవాడి బతుకుతో ఆడుకుందని క్వశ్చన్ చెయ్యాలా, తిట్టుకోవాలా, లేకపోతే ప్రభుత్వ భూమిని కాపాడిందని గొప్పగా చెప్పుకోవాలా? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు హీరోగా వెళ్ళి పేదవాడి పైన ఉక్కుపాదం మోపారు, రాజకీయ నాయకుల పైన సానుభూతి చూపారు. ఇది యావత్ తెలంగాణ కాదు, యావత్ దేశం ఆలోచిస్తున్న విషయం. మరి త్వరలో హైడ్రాకు రంగనాథ్ గారు హీరోగా మళ్ళీ తిరిగి వస్తారా, లేకపోతే వేరే వాళ్ళని పనిచేస్తారా అనేది క్వశ్చన్ మార్క్ అయింది. మళ్ళీ తిరిగి వస్తే ఎవరైతే రియల్డర్లు, ఆక్రమణదారులు ఈ హైడ్రా పైన సుప్రీంకోర్టులో కేసు వేశారో వాళ్ళ పని మాత్రం ఖచ్చితంగా అధోగతిలా ఉంటుందని రంగనాథ్ గారు ఖచ్చితంగా తేల్చి చెప్పకనే చెప్తాను. ఎందుకంటే గతంలో తాను అధికారంలో అంటే హైడ్రా కమిషనర్ ఉన్నప్పుడే ఇన్ని చర్యలు చేపట్టారు. ఇప్పుడు తన పైన పూర్తిగా అసంతృప్తి వెలగక్కిన రియల్ ఎస్టేట్ వ్యాపారుడు అతన్ని ఎలాగైనా తొలగించాలి, హైడ్రా అనేది పక్కన పెట్టాలని సుప్రీంకోర్టులో కేసు వేశారు. హైకోర్టు కూడా సీరియస్ అయింది, అభియోగాలు ఉన్నాయని కమిషనర్ని వెంటనే తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ సుప్రీంకోర్టు ఆదేశాలని తెలంగాణ ప్రభుత్వం గౌరవించి మేము ఖచ్చితంగా పేదవాడి జోలికి వెళ్ళాం, తప్పు చేసిన వాడి జోలికి వెళ్తామని రేవంత్ రెడ్డి గారు మళ్ళా ఆయనను కమిషనర్గా అపాయింట్ చేస్తే కనుక ఈ అక్రమార్కులు ఎవరున్నారో రాజకీయ వీళ్ళ వెనకాల ప్రతిపక్ష నాయకులు ఉంటారు, మరి అధికార పక్ష నాయకులు ఉంటారు, లేకపోతే వేరే పార్టీ నాయకులు ఉంటారు. కానీ సుప్రీంకోర్టులో కేసు వేసిన కొంతమంది రియల్డర్లు వాళ్ళ భాగవతమానం ఖచ్చితంగా పడతారు. తెలియని సందేహం ఏదైనా ఉంటే, అది ఏమైనా ఉందంటే హైడ్రా పేదవాడికి ఒక న్యాయం చేస్తుంది, బలిసిన వాడికి ఇంకో న్యాయం చేస్తున్నది. ఇదే క్వశ్చన్ మార్క్ ఉంది. ఇలా చేస్తే పరిపాలన అన్నారు, దాన్ని పనికి మాలిన పని అంటారు. హైడ్రా హీరోగానే చేయాలి తప్ప రాజకీయ నాయకుల కింద జీరోగా ఉండి ప్రజల మనసు మీద హీరోగా అనిపించుకోవడం కరెక్ట్ కాదు. ఎక్కడైనా హీరోగానే ఉండాలి తప్ప రాజకీయ నాయకులకు తలొగ్గి వాళ్ళ దగ్గర సానుభూతి చూపి సామాన్య మానవుడి పైన కొరడ జొలిపించి హీరో అనిపించుకోవడం కంటే వాళ్ళకు చేసిన మానవతా దృక్పథమే వీళ్ళ మీద కూడా కురిపిస్తే అప్పుడు హైడ్రా తన పని చేసుకుంటూ పోతుంది. ప్రభుత్వ భూమిని కాపాడితే ప్రభుత్వానికి కొంచెం ఖజానా కూడా మిగులుతుంది. మరి హైడ్రా రంగనాథ్ గారు తిరిగి వస్తారా, మరి అటు నుంచి అంటే వెళ్ళిపోతారా? రేవంత్ రెడ్డి గారు కోర్టు ఆదేశాలను గౌరవించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సిఎస్ సోమేష్ కుమార్ గారి విషయంలో ఏ విధంగా అయితే వివరించిందో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే విధంగా వివరిస్తారనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. ఇప్పుడు మీరు కామెంట్లో చెప్పాల్సింది ఏంటంటే పేదవాడికి ఒక న్యాయం, బలిసినవాడికి ఒక న్యాయం. చదువుకున్నవాడు తప్పు చేస్తే కౌన్సిలింగ్లు, పేదవాడు తప్పు చేస్తే శిక్షలు, ఇల్లు కూలగొట్టేసి రోడ్డు మీద పడేయడం. ఇప్పుడు మీరు చేయాల్సిన కామెంట్ ఏంటంటే చదువుకున్నవాడు తప్పు చేస్తే శిక్షలు లేవిగా, కౌన్సిలింగ్లు, ఫైన్లు. అదే పేదవాడు తప్పు చేస్తే ఇళ్లను కూలగొట్టడం, రోడ్డు మీద పడేయటం. మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ తప్ప, ఈ హైడ్రాని ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి గారు తప్ప, వచ్చే ప్రభుత్వం బీఆర్ఎస్ అయితే ఈ హైడ్రాను తీసి పక్కన పెట్టేస్తామని కేసీఆర్ గారు చెప్తున్నారు. వీళ్ళు చేసిన తప్పు అయితే ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్తారు. మరి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఈ హైడ్రాని కంటిన్యూ చేస్తుందా, లేకపోతే పేరు మార్చి హైదరాబాద్ కాబట్టి హైడ్రా అన్నది, మరి సికింద్రాబాద్ అయితే సిండ్రా కూడా అనొచ్చు. ఇలా రకరకాల పేర్లు అనుకుంటున్నారు. హైడ్రా అనేది ఉంటే రంగనాథ్ గారు ఉంటే కమిషనర్గా ఇంకేదైనా చేస్తారా? ఒకరు తొలగిస్తే ఆ ప్లేస్లో ఎవరు వచ్చినా ఇంకేం చేస్తారు? కోర్టు ఆదేశాలను గౌరవిస్తారా, లేకపోతే పక్కన పెడతారా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ మారింది ఇప్పుడు. మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.